లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి ఆర్డర్ అయితే వచ్చిందండి. సేమ్ వాళ్ళు చూపించిన లాగానే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ప్యాటర్న్ రావాలని చెప్పిండ్రు. ఇప్పుడు నేను కటింగ్ ఎట్లా చేయాలో లాంగ్ ఫ్రాక్ చూపిస్తాను. హాయ్ అందరికీ, నేను సంపూర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇది శారీ వాళ్ళు ఇచ్చారు. ఇది ఫ్యాన్సీ పట్టు శారీ. చక్కగా మధ్యలో అంతా కూడా ఆర్గెన్జా లాగా ఉంది. బార్డర్ పెద్ద బార్డర్ కిందకుంది, పైనకు వచ్చేసి చిన్న బార్డర్ ఉందండి. ఈ దీంట్లోనే మనం మొత్తం కూడా సెట్ చేయాలి. పళ్ళు చూస్తే చాలా లైట్గా వచ్చింది. పళ్ళు ఆడుకోవడానికి లేదు ఇంకా మనకు, అంటే డల్ అయిపోతుంది అనమాట ఫ్రాక్ అది వేస్తే. ఇక్కడ చూడండి, లోపలికి వచ్చేసి కట్ చెంగు దగ్గర కొంచెం ప్లేన్ ఉంటుంది కదా, అది ఉంది. ఇవంతా కూడా మనం ఇప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలి ఇదంతా ఇట్లా ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందైతే ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. 1 మీటర్ తీసుకున్నానండి. అంటే షార్ట్ హ్యాండ్సే కాబట్టి 1 మీటర్ తీసుకున్నా. ఓపెన్స్ వచ్చేసి మన ఎదురు వైపుగా వేసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. కొంచెం మనము ఇట్లా లైనింగ్ తడిపేస్తాం కదా, దానివల్ల మనకు కొంచెం ఎట్లా అయినా కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇది మనం స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ముందైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్ట్రైట్గా ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బాడీ పొడవు లూజు ఇదంతా కూడా చూద్దామండి. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. బ్యాక్ తర్వాత ఫ్రంట్ పార్ట్ సెపరేట్గా తీసుకుంటాను. అయితే బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకు 16 ఇంచులు రావాలండి కరెక్ట్గా. అంటే స్టిచ్ చేసిన తర్వాత 16 రావాలి. అయితే మనకు నడుము దగ్గర కుట్టడానికి ఒక 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర కుట్టడానికి ఒక 1/2 ఇంచు, రెండిటికి కలిపేసి 1 ఇంచు ఎక్స్ట్రా, అంటే 16 ప్లస్ 1 ఇంచు కలిపితే 17 ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక 2 ప్లేసెస్లలో మనం ఈ విధంగా 17 ఇంచులు మార్క్ చేసుకుంటే మనకు స్కేల్తో స్ట్రెయిట్ లైన్ గీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ 2 మార్కింగ్స్ని కూడా మనం కలిపేసుకుందాము. ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత, చంక డౌన్, నెక్ డిప్ ఇవన్నీ కూడా చూసుకుందామండి. షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు ఉంది. 14 ఇంచులల్లో మనం ఇప్పుడు బోట్ నెక్ కోసం అయితే కరెక్ట్గా హాఫ్ చేసి మనం తీసుకోవాలండి. అంటే 14ని సగం చేస్తే మనకు 7 ఇంచులు వస్తుంది కదా, 7 ఇంచులు షోల్డర్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా టేప్ని మీరు ఫోల్డ్ చేసేసుకోండి. 14 ఇంచులు పెట్టేసి దాన్ని సగం చేసుకుంటే మనకి 7 ఇంచులు వస్తుంది. 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, తర్వాత మనకి ఇక్కడ నుండి 2.5 ఇంచులు షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచులు షోల్డర్ కోసం పెట్టుకుంటున్నాను. మిగతాదంతా కూడా మనకు నెక్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా, మిగిలింది ఎంత ఉంటే అంత, అంటే మనకి 7 ఇంచులలో 2.5 పోతే 4.5 ఇంచులు మనకు నెక్ వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదా. టోటల్గా 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచుల దగ్గర నుండి షోల్డర్ వైపు, నెక్ వైపు 2.5 ఇంచులు, ఆడ నుండి మిగతాది నెక్కు వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది కదా, షోల్డర్ తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని చంక డౌన్ గీసుకోవడం కోసం, అంటే మనకు స్ట్రైట్గా రావాలని. చంక ఎంత తీసుకోవాలి డౌన్ అంటే, మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే మనం ఇక్కడ చంక డౌన్ తీసుకుంటాం. 7 ఇంచులే తీసుకోవాలి. ఓకేనా, ఇట్లా ఒక మార్క్ వేసుకున్న తర్వాత మనం స్కేల్తోని ఈ లైన్ని కూడా డ్రా చేసేసుకోవాలండి. ఇట్లా ఒక బాక్స్ లాగా మనం గీసుకోవాలి. తర్వాత మనము చంక గీయడం కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనము చెస్ట్ ఎంత ఉందనేది చూసుకుందామండి. చెస్ట్ కొలత వచ్చేసి 39 ఇంచులు. 39 ఇంచులను మనము 4 భాగాల కింద చేసుకోవాలి. అయితే 4 భాగాల కింద చేయాలంటే మనం చూడండి, 39 ఇంచుల దగ్గర టేప్ని ఫస్ట్ 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ని తీసుకొచ్చి 39 ఇంచుల దగ్గర పెడితే మనకు 19.5 వస్తుంది హాఫ్ చేస్తే. ఆ వచ్చిన 19.5ను మళ్ళీ ఫస్ట్ టేపు 1 ఇంచ్ ఎక్కడ ఉంటుందో అక్కడ అది మళ్ళీ తీసుకొచ్చి మనము ఈ ప్లేస్లో పెట్టినాం అనుకోండి, మనకు 9.75 వస్తుంది. అంటే పావు తక్కువ 10 ఇంచులు మనకి ఇక్కడ కరెక్ట్ సైజ్ అనమాట. ఇప్పుడు చెస్ట్ సైజ్ తీసుకోవాల్సింది పావు తక్కువ 10. ఓకేనా, 9.75 ఇక్కడ మనం ఒక మార్క్ గీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నడుము ఎంత ఉందనేది కూడా మనం చూసుకుందాం. నడుము వచ్చేసి 35 ఇంచులండి. 35 ఇంచులను కూడా మనము 4 భాగాల కింద మనం డివైడ్ చేసుకుందాం.
ఫస్ట్ టేప్ని 35 ఇంచుల దగ్గరికి మనం ఫోల్డ్ చేస్తే మనకు ఇక్కడ 17.5 ఇంచులు వస్తుంది, 17.5. మళ్ళీ అక్కడ 17.5ని మళ్ళీ మనం సగం చేసుకుంటే మనకు 8.75 వస్తుంది. అంటే 8 ఇంచుల మీద 3/4 అనమాట. అంటే పావు తక్కువ 9 ఇంచులు వస్తుందండి. నడుము ఇక్కడ మనకు పావు తక్కువ 9 ఇంచులు అనమాట, 8.75. ఓకేనా? ఇట్లా పెట్టినాక 1 ఇంచ్ అయితే మనం ఇక్కడ టక్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, దానికోసం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. పెట్టిన తర్వాత మనకి ఇది ఫైనల్ లైన్ అనమాట. ఈ 2 లైన్లను కూడా కలిపేస్తున్నాయి, చెస్ట్ లైన్ ప్లస్ ఈ నడుము లైన్ 2 కూడా కలిపిన తర్వాత మనము ఇప్పుడు సైడ్కి అంటే మన ఖర్చుల కోసం పెట్టుకోవాలి కదా క్లాత్. నేనైతే 2 ఇంచులు పెడతానండి ఎవరికైనా కూడా. అంటే మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా లూజ్ టైట్ చేసుకోవాలన్నా కూడా ఉండేటట్టుగా పెడతాను. మీకు ఇంత క్లాత్ ఉండడం ఇష్టం ఉండదు అని అంటే మీరు 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చంక డౌన్ గీసుకోవడానికి ఇక్కడ 1.5 ఇంచు తీసుకుంటున్నాను చంక దగ్గర నుండి. ఈ 1.5 ఇంచు తీసుకున్న తర్వాత మనము కర్వ్ స్కేల్తో కానీ మనం డ్రా చేసుకోవచ్చు, లేదు అంటే కూడా మనం ఆ లైన్స్ ఉన్నాయి కదా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇట్లా రౌండ్గా గీయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ డీప్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులండి. అయితే డిజైన్ నెక్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెం డీప్ నెక్స్ పెడితేనే మరి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ డిజైన్ కూడా. ఇక్కడ చూడండి ఒక లైన్ అయితే ఇట్లా గీస్తున్నాను. మనం ఎంత వరకు తీసుకోవాలి డిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ పైన నెక్ దగ్గర అయితే ఎంత అవుతుందో అంత, షోల్డర్ దగ్గర నెక్ దగ్గర మనకు 4.5 ఇంచులు ఉంది కదా, మనం ఇక్కడ నుండి కూడా 4.5 ఇంచులు గీసుకొని నేనైతే జస్ట్ ఇట్లా ఒక బాక్స్ గీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం నేను కట్ చేయనండి, నేను పేపర్ స్టిఫ్ మీద చేసి తర్వాత మనము నెక్ డిజైన్ అనేది చేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు అస్సలు మిస్ కాకండి. మరి మీకు అంత డీటెయిల్గా నేను మొత్తం కంప్లీట్గా ఈ లాంగ్ ఫ్రాక్ పర్ఫెక్ట్గా ఇట్లా మంచి ప్యాటర్న్లో ఎట్లా కుట్టాలనేది నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వీడియోకి ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మరో నలుగురికి వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. అయితే ఇది ఫ్రాక్ కదండి మనం కట్ చేసేది, అందుకని మనకి ఇక్కడ సైడ్ నుండి ఏదైతే సైడ్ జాయింట్స్ ఉంటాయో ఆ సైడ్ జాయింట్స్ దగ్గర నుండి ఒక 3/4 ఇంచుకి అయితే నేను ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. చూడండి కింద నుండి 3/4 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని అయితే ఇప్పుడు మనము టక్ ఉంటుంది కదా బ్యాక్ టక్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫిట్టింగ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు ఇట్లా ఫోల్డ్ చేస్తే మిడిల్లో నుండి మనకు టక్ ఎక్కడ వేయాలనేది ఒక మార్కింగ్ అయితే వస్తుంది. మనకు ఈ ప్లేస్లో మనకు టక్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఎంత తీసుకుంటాను ఈ డిస్టెన్స్ అంటే 4 ఇంచుల వరకు మనం తీసుకోవచ్చండి. ఇక్కడ చూడండి 4 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని ఈ విధంగా టక్స్ కూడా గీసేసుకుంటున్నా. చూడండి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని మనము టక్ కోసం ఒక 1 ఇంచ్ గీసుకున్నాం కదా, ఈ లైన్ నుండి ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మనం ఇట్లా లైన్స్ గీసేసుకుంటే మనకి ఇక్కడ టక్ వేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టక్ నుండి మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా ఒక 3/4 ఇంచు వరకు మనము ఒక మార్క్ అయితే గీసుకోవాలి. మనం ఎందుకంటే ఫ్రాక్ కదా, మనం అట్లనే స్ట్రైట్గా కుడితే ఆ షేప్ అనేది కరెక్ట్గా రాదు. కంపల్సరీగా మనము ఈ 3/4 ఇంచ్ అయితే కట్ చేయాలి. చూడండి తర్వాత మనం ఇక్కడ గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఫిట్టింగ్స్ కదా ఇవి, చిన్నగా ఇట్లా చిన్న కట్స్ పెట్టేసుకుంటే మనకు గుర్తుంటుంది. ఇక్కడ చూడండి నెక్ దగ్గర కూడా ఒక కట్ పెట్టుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇది టోటల్గా నేను 1 మీటర్ తీసుకున్నాను క్లాత్. అయితే నాకు ఇది షార్ట్ హ్యాండ్స్ అనమాట, షార్ట్ హ్యాండ్స్ కదా అని చెప్పి నేను ఎక్కువ క్లాత్ తీసుకోలేదు. లేకపోతే మనం ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ ఎల్బో హ్యాండ్స్ అట్లా ఉంటే లేదా పఫ్ హ్యాండ్స్ అట్లా ఉంటే మనం కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ సేమ్ ఓపెన్స్ అటువైపే ఉన్నాయి. అయితే బ్యాక్ ఫ్రంట్ ఎక్కడ కూడా మనకు ఓపెన్ రాదు కాబట్టి మనకు జాయింట్ ఉన్న వైపే మనము తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి. అయితే ఇట్లా మీకు వేయడం ఇబ్బందిగా ఉంటే జస్ట్ దీన్ని మీరు ఇటు సైడ్ తిప్పుకోండి. ఇట్లా మీరు ఎట్లా వేసినా కూడా వస్తుంది. ఇక్కడ బ్యాక్ తీసినాను కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఫ్రంట్ వేస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ మనకు ప్లేస్ కొంచెం ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ మనం హ్యాండ్స్ తీసేయచ్చు. షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి. ఓపెన్స్ వచ్చి సైడ్ జాయింట్స్ వైపు ఇటు సైడ్ వేసేసుకోవాలి.
నెక్స్ట్ మన క్లోజ్ వచ్చి మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ముందు ఈ లైన్ కూడా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను చూడండి. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు మనము కిందకి వదిలి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇది పైదాకా వేయొచ్చు నేను, కానీ మనకి ఇక్కడ హ్యాండ్స్కి మళ్ళీ క్లాత్ అంటే సరిపోతుంది. నేను తీసుకునేటి మెగా స్లీవ్స్ చిన్న స్లీవ్సే, కానీ అయినా సరే మనకు కొంచెం క్లాత్ అక్కడ ఉండాలి కాబట్టి అని కింద వైపు నుండి వేసుకుంటున్నాను చూడండి. ఈ ప్లేస్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి వేసేసినాను. ఇప్పుడు మనము యాజ్ ఇట్ ఈస్గా ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసేసుకోవాలి. అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎట్లాగైతే కట్ చేస్తామో అదే విధంగా మరి దీనికి కూడా చేంజెస్ అనేటివి ఉంటాయి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎక్కడ చేంజెస్ చేస్తాననేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. జాగ్రత్తగా చూడండి. ఇట్లా మీరు కట్ చేసిరంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రాక్. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మార్క్స్ వేసేసుకొని తర్వాత మనకు సైడ్స్ ఎక్కడ ఫిట్టింగ్స్ వస్తాయో అక్కడ కూడా మనము ఒక్కొక్క మార్క్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా టక్స్ దగ్గర, నెక్ దగ్గర ఇవన్నీ కూడా మనకు ముందే ఉన్నాయి కదా, ఇవన్నీ మార్క్స్ వేసుకున్నా చూడండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి పైన నుండి. చూడండి, మనము నెక్ షోల్డర్ పైన లైన్ ఉంది కదా, ఆ లైన్ నెక్ లైన్, ఆ లైన్ నుండి 3.5 ఇంచులు బోట్ నెక్ కదా ఇది. ఈ విధంగా 3.5కి వేసేసుకొని మనము ఒక బాక్స్ అయితే గీసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచులు ఉంటుంది, సేమ్ అంతే 4.5 ఇంచులు ఇక్కడ తీసేసుకొని బాక్స్ లాగా గీసుకొని మనము బోట్ నెక్ అయితే షేప్ చేసుకోవాలి. మరి బ్రాడ్గా కూడా చేస్తే కూడా ఇట్లా వెడల్పు అయిపోతుందండి ఎక్కువ. జస్ట్ మనం ఇట్లా స్లైట్గా కర్వ్ తీస్తే సరిపోతుంది, చాలా నీట్గా బాగా వస్తుంది నెక్. మనకి డిస్టెన్స్ 1.25 ఉండాలి. మనము ఇట్లా ఇక్కడ నుండి మూల నుండి చూసుకుంటే 1.25 పెట్టేసుకొని కర్వ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు సైడ్ జాయింట్స్ దగ్గర 1 ఇంచ్ కంపల్సరీ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఎక్కువ తీసుకునేది ఎందుకంటే మధ్యలో టక్ వేస్తాం కదా, ఈ టక్ కోసం క్లాత్ అయితే మనము పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం మళ్ళీ టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. అందుకని మనం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీగా తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాక ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ప్రిన్సెస్ కట్ గీసుకుందామండి. పైన షోల్డర్ దగ్గర నుండి కింద ఎక్కడ మనం కర్వ్ చేయాలి, ఎక్కడ వరకు తీసుకోవాలి అంటే ముందైతే చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ కావాలి. ముందైతే మనకు 9.25 ఇంచులు వచ్చింది కదా, అయితే ఇక్కడ 1 ఇంచ్ మనం జరిపినాం కదా, అది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫిట్టింగ్ మార్క్స్ ఉన్నాయి కదా, దీన్ని మనము వీటిని కూడా జరపాలి. ఎందుకంటే ఈ ఫిట్టింగ్ మనము టక్ మనం కుట్టినప్పుడు క్లాత్ అనేది మనం ఇక్కడ పడతాం కాబట్టి ఈ లైన్ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ ఫిట్టింగ్ మార్క్ కూడా కంపల్సరీగా మనం 1 ఇంచ్ జరపాలి. చూడండి, ఇక్కడికి మనం ఎంత ఉందో చెస్ట్ లూజ్ ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఈ మెయిన్ ఈ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనము ఈ ప్రిన్సెస్ కట్ గీసుకోవడానికి. ఓకేనా, చూద్దాం ఇప్పుడు ఎంత ఉందో. మనకు చెస్ట్ దగ్గర నుండి చూస్తే మనకైతే దగ్గర పావు తక్కువ 11 ఇంచులు వస్తుంది. ఓకే, 11 ఇంచులు మనం షోల్డర్ దగ్గర నుండి ఇట్లా డౌన్కి, షోల్డర్ నుండి కింద డౌన్కి ఏడైతే టక్కు పెడతామో అక్కడ వరకు చూసుకోవాలి. ఇక్కడ 11 ఇంచులకు ఒక మార్క్ వేసుకున్నాను. ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ గీసుకోవడం కోసం కింద నుండి 3.5 ఇంచులకు ఒక మార్క్ గీసుకున్నానండి. నెక్స్ట్ ఈ సెంటర్లో మధ్యలో వచ్చేసి 4 ఇంచెస్ 4 ఇంచులకు ఒక మార్క్ తీసుకున్నాను. చూడండి, మార్క్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నేను గీసిన 2 లైన్స్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఈ ఫస్ట్ గీసింది తుడిపేస్తున్నా. చూడండి, అయితే మళ్ళీ చెప్తాను, పైన షోల్డర్ నుండి ఒక 11 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో ఒక మార్క్ పెట్టేసుకొని తర్వాత మనం కింద నుండి 3.5 ఇంచులకు ఒక మార్క్, నెక్స్ట్ మధ్యలో ఒక 4 ఇంచులకు ఒక మార్క్ గీసుకోవాలి. ఇట్లా గీసుకున్నాక ఈ 2 లైన్లను అయితే నేను స్కేల్తో కలిపేస్తున్నా. చూడండి, ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఆ టక్కు నుండి ఇక్కడ వరకు ఒక 2 ఇంచులు
మనం మార్క్ చేసుకోవాలి. చూడండి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను. మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ గీస్తాను నేను. చూడండి ఈ విధంగా కొంచెం ఇట్లా కర్వ్గా ఇట్లా వస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ప్రిన్సెస్ కట్ నా మెథడ్లో కట్ చేయండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచు ఆర్మ్ హోల్ దగ్గర డౌన్ చేసినాను. మళ్ళీ సేమ్ మనం షోల్డర్ దగ్గర చంక దగ్గర సేమ్ కలపాలి. జస్ట్ ఈ మిడిల్లో మాత్రమే ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఈ విధంగా స్లైట్గా ఇట్లా కొంచెం కర్వ్తో ఆ లైన్కి కలిపేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ కింద భాగం ఉంది కదా, ఏదైతే మనం బ్యాక్ పార్ట్తో తీసుకున్నామో దానికంటే ఒక 1/2 ఇంచు మనము కిందకి తీసుకోవాలి. ఒక్క 1/2 ఇంచేనండి. ఆల్రెడీ మనం 1/2 ఇంచే పైకి పెట్టి వేసుకున్నాము మనం బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు. అయినా సరే ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి. మళ్ళీ మనం ఎక్కడ ఇది పెంచొద్దు కానీ జస్ట్ ఓన్లీ మిడిల్లో టక్ ఉండే ప్లేస్లో మాత్రమే ఒక 1/2 ఇంచు పెంచాలి. ఎందుకంటే మనం టక్ బట్టి కుట్టినప్పుడు మధ్యలో పైకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా కాకుండా ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం బ్లౌజ్కి కానీ ఫ్రాక్కి కానీ దేనికైనా ప్రిన్సెస్ కట్ వేసేటప్పుడు మనం ఇట్లా టక్ కింద ఒక 1/2 ఇంచు పెంచాలి. ఓకేనా. నేను ఆరెంజ్ లైన్స్తో కొట్టేటివి కరెక్ట్ అండి లైన్స్ ఇప్పుడు. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొద్దు. మీరు కూడా ఇట్లా 2 చాక్ పీసులు పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇట్లా డబుల్ లైన్స్ గీసుకొని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఫైనల్గా ఒకసారి మీరు అన్నీ చూసుకొని ఇట్లా ఇంకొక కలర్ వేరొక కలర్తోని మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకా మనకు టెన్షన్ లేకుండా ఈజీగా కట్ చేసేస్తాం. ఇది ఒక టిప్ అనుకోండి ఇంకా మీరు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా లైన్స్ గీస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు ఇది ఈజీగా ఉంటుంది అన్నట్టు. చూడండి ఈ విధంగా నేను ఆరెంజ్ మార్కర్తో గీసుకున్న లైన్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నాను. ముందు వైట్తో గీసుకున్నాను, తర్వాత ఆరెంజ్తో గీసినాను. ప్రిన్సెస్ కట్ మనము బ్లౌజ్తో పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా చేసేసుకోవచ్చు. చేస్తాలండి, మీకు చేసి చూపిస్తేనే మీకు కూడా అర్థమవుతుంది కదా. విడిగా కూడా జాయిన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏంటంటే మనకు తొందరగా అయిపోవడానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ అప్పుడు కూడా. మీకు చెప్తాను ఆ టిప్స్ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో. చూడండి ఈ విధంగా మనం జాయిన్ చేసుకున్నామంటే ఇంకా చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ చేసేద్దామండి. చూడండి మిగిలిన క్లాత్ ఉంది కదా, దీంట్లోనే నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. ఇవి షార్ట్ హ్యాండ్స్. ఈ విధంగా ఫోల్డ్ వేసేసుకోవాలి. ఒక్కసారి అయితే స్ట్రైట్గా గీసుకుంటాను, లైన్ గీసుకొని కట్ చేసేస్తాను. అయితే చాలా మంది పెద్ద బార్డర్స్ ఉన్నప్పుడు డ్రెస్కి ఫ్రాక్కి కానీ ఏదైనా హ్యాండ్స్ లాంగ్గా పెట్టుకుంటారు. కొంచెం మంది ఇంకా హ్యాండ్స్ సెట్ అవ్వని వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటారు. ఇలాగా ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ వేసినాను చూడండి. ఇదైతే మనము లైనింగ్ కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు అనమాట. ఏంటి హ్యాండ్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు. అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏదైతే 1/2 ఇంచ్ లైన్ గీసుకున్నామో అది వదిలేసి 3.5 ఇంచులకు ఒక మార్కు, నెక్స్ట్ వచ్చేసి 1/2 ఇంచుకి ఒక మార్క్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఈ 1/2 ఇంచు పైన షోల్డర్లో కుట్టడానికి అనమాట. నెక్స్ట్ పైన షోల్డర్ దగ్గర నుండి 2.5 ఇంచులకు కిందికి ఒక మార్క్ వేసేసుకుంటున్నాను. ఈ చంక డౌన్ గీసుకోవడం కోసం ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు మనము చెయ్యి లూజ్ కూడా చూసుకుందాము. చెయ్యి లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని మనకి ఇక్కడ ఒక 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత అనేది మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఇది ప్రిన్సెస్ కట్ మోడల్లో కట్ చేసినాం కాబట్టి కరెక్ట్గా మనకు ఆర్మ్ హోల్తో కూడా మనం తీసుకోవచ్చు. లేదు అని అంటే బ్యాక్ పార్ట్తోని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా ఆర్మ్ హోల్తో కూడా మనం ఎంత వచ్చిందో చూసుకొని కూడా మనం ఈ విధంగా మార్క్ వేసుకొని గీసుకోవచ్చు. లేదంటే నేను మీకు చూపిస్తాను ఉండండి. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుడతాం కదండి షోల్డర్స్, ఆ షోల్డర్ వదిలేసి చూడండి అది ఫోల్డ్ చేసేసిన అక్కడి నుండి జస్ట్ ఇట్లా మనం పెట్టి చూసుకోవాలి ఎక్కడి వరకు వస్తుంది అనేది. చూసినారా. ఇంకా నేను ఇప్పుడు
కరెక్ట్గా మనము ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఖర్చుతో సహా ఒక 2 ఇంచులు కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి ఇట్లా ఈ విధంగా జస్ట్ మనం ఇలాగా మార్కింగ్ వేసేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఫిట్టింగ్ ఉన్నది కదా, మార్క్స్ కూడా కలిపేద్దాము. ఈ సైడ్ ఖర్చు కోసం తీసుకున్న క్లాత్ మార్క్ కూడా ఇట్లా డ్రా చేసేసుకొని హ్యాండ్స్ అనేటివి కటింగ్ చేసేయడమే. ఇంకా మీకు ఫాస్ట్గా నేను మెయిన్ క్లాత్ పైన కూడా ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి శారీలో ఎక్కడి నుండి తీయాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మనకి ఇంతకు మించి ఏం అవసరం ఉండదు. జస్ట్ మనం ఇప్పుడు చూడండి, ఇది శారీ కదా, దీంట్లో నుండి ప్లేన్ పార్ట్ అయితే నేను ఫస్ట్ కట్ చేసేస్తున్నాను. కట్ చేసి పక్కన పెట్టేస్తే పళ్ళు పార్ట్ కూడా కట్ చేసేస్తాను నేను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనము కొంచెం బార్డర్స్ జాగ్రత్తగా ఆలోచించుకొని కట్ చేయాలి. అంటే మనం దాన్ని కట్ చేసినాం అనుకోండి, మళ్ళీ మనకు అతుకులు అవుతాయి కదా, అట్లా కాకుండా పెద్ద బార్డర్ దగ్గరకు వచ్చేసి ఆపేసినాను నేను. చూడండి ఈ విధంగా ఆపేసి ఇటు సైడ్కి తిప్పేసిన. నేను ఈ పళ్ళుని సపరేట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే చాలా డల్గా వచ్చింది అనమాట. ఈ శారీ లుక్కే పోతుంది, మన ఫ్రాక్ లుక్ పోతుంది అనమాట ఈ పళ్ళు మనం యూజ్ చేస్తే. అందుకని నేను అది తీసేస్తున్నాను. ఇట్లా తీసిన తర్వాత ఒక సైడ్ నుండి మనము ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఏదైతే పళ్ళు తీసేసినానో సేమ్ అక్కడి నుండే ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసిన, పైన చిన్న బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ పైన వేసేసి ఈ విధంగా ఫస్ట్ ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ ఒక్కొక్క పార్ట్ చొప్పున వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ సపరేట్గా. ఇట్లా నిలువు వేస్తే మనకు సరిపోవట్లేదు, చూసిండ్రు కదా, ఇట్లానే వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకోవాలి. ఓపెన్ మన వైపు చూసినారా, క్లోజ్ ఉన్నది మన వైపు ఉండాలి. ఓపెన్స్ బార్డర్స్ వచ్చేసి చూడండి ఇక్కడ సైడ్ జాయింట్స్ వైపు ఓపెన్స్ ఉంటాయి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. చాలా సింపుల్గా ఈ విధంగా పళ్ళు తీసేసినాక ఇప్పుడు మనకు పళ్ళు బాగుందనుకోండి, అసలు పళ్ళులోనే మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా అడ్జస్ట్ అయిపోతాయి కొన్నిసార్లు. లేకపోతే ఫ్రంట్ పార్ట్ అయినా పళ్ళు వేసుకొని నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ అయినా మనం ఈ ఫ్లవర్ పార్ట్, ఇది ఇప్పుడు నేను కట్ చేసేది శారీ పార్ట్ వేసుకుంటుండే. అయితే ఇప్పుడు మనకు పళ్ళు యూజ్ చేయట్లేదు కాబట్టి బ్యాక్ ఫ్రంట్ 2 కూడా దీంట్లో నుండే తీసుకోవాలి మనం. చూడండి ఈ విధంగా స్ట్రైట్గా వేసేసుకొని కొంచెం సర్దుకుంటూ నీట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం కదా ఈ ప్రిన్సెస్ కట్ పీసెస్. క్లోజ్ ఉన్నది నా వైపు వేసుకుంటున్నాను. చూడండి క్లోజ్ ఉన్నది ఆ కంపల్సరీగా మనము ఆ క్లోజ్ వైపే వేయాలి. నెక్స్ట్ ఈ 2 పార్ట్స్ కింద కట్ చేసినాం కదా మనం ఫ్రంట్ పార్ట్, ఆ పార్ట్ని కూడా మనము ఇక్కడే వేసుకుంటాను నేను. చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం డిస్టెన్స్తోని వేసుకొని మనం ఇదంతా కూడా కట్ చేసేసుకోవాలి. నేనైతే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా అంటే క్లాత్ జారేటట్టుగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, పర్వాలేదు. ఇదంతా కూడా ఈ విధంగానే కట్ చేసేసుకోవాలి. నేను చూపించే మెథడ్ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైతే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయండి వీడియోని. చూడండి ఈ విధంగా ఈ పార్ట్ కూడా కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎక్కడి నుండి తీస్తానో కూడా నేను మీకు చూపిస్తాను. నెక్ కూడా కట్ చేసేసుకుందామండి. జస్ట్ రౌండ్ నెక్కే కదా ఇది, మనకి పెద్ద డిజైన్ ఏం కదా. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ నెక్ కాబట్టి నేను కట్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే మొత్తం అయిపోయింది కదా, చిన్న బార్డర్ తీసేసినాను. అట్లనే మనం పెద్ద బార్డర్ కూడా ఇక్కడ వరకు తీసేసుకోవాలి. ఇంకా చూద్దాం ఎక్కడి వరకు హ్యాండ్స్ వస్తాయో చూసుకొని ఒకసారి. పెద్ద బార్డర్లోనే నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, అది పెట్టేసి మనం ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడి వరకు వస్తుంది, ఎంత వరకు తీసుకోవచ్చు అనేది.
జాయింట్స్ లేకుండా వచ్చేటట్టు చూసుకోవాలండి. మనకి ఇక్కడ వరకు ప్లేస్ ఉంది కదా, ఇంకా ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎల్బో హ్యాండ్స్ రావాలంటే ఇప్పుడు ఈ బార్డర్ సరిపోదు కదా, మనం పైన ఉన్న చిన్న బార్డర్ని కూడా అటాచ్ చేసుకొని మనం ఎల్బో హ్యాండ్స్ పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్తో ఇంకొక పని ఉందండి. మనకు ఫ్రంట్ పార్ట్కి పైన షోల్డర్ దగ్గర ఈ బోట్ నెక్ ప్లేస్లో మనకు బార్డర్ వస్తుంది కాబట్టి ఒకసారి అయితే ఫస్ట్ అయితే ఈ బార్డర్ దానికోసం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాక మిగతాది నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ దగ్గర జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది అనమాట, ఆర్మ్ హోల్ వరకు అంతే. అయితే నేను ఈ పీస్ మొత్తం తీసేస్తున్నాను. అక్కడ ఒక 4 ఇంచులు, ఇక్కడ ఒక 4 ఇంచులు, ఎందుకంటే మనకు చంక దగ్గర పీస్ ఇంకోటి యాడ్ అవుతుంది కదా, దానికోసం నేను ఈ ముక్క తీసి పక్కన పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనము ఇలాంటివి మర్చిపోద్దు అసలు, తర్వాత వాళ్ళు ప్యాటర్న్ చెప్తారు కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మనం అయ్యో బార్డర్ తీసుకోలేదే అని అతుకులు వేస్తే అప్పుడు బాగుండదు కదా. ఇప్పుడు వచ్చిన దాంట్లో మనము హ్యాండ్స్కి జాయింట్స్ వేసుకున్నా మనకేం ప్రాబ్లం ఉండదు, అయినా జాయింట్స్ లేకుండానే వస్తుంది అనుకుంటా. చూద్దాం. ఈ మిగిలిన పార్ట్లో మనమైతే హ్యాండ్స్ సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 మడతలు వేసేసుకొని క్లోజ్ ఉన్నది మన వైపు పెట్టుకొని చూడండి, మరి హ్యాండ్స్కి కూడా క్లోజ్ ఎక్కడుంది, ఓపెన్స్ ఎక్కడున్నాయో చూసుకొని జాగ్రత్తగా వేసుకొని నేనైతే కొంచెం మిడిల్లోనే వేసుకుంటున్నాను. బార్డర్ పెద్దగానే ఉంది, హ్యాండ్స్ చిన్నవి కదా, మిడిల్ వేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నా. చూడండి, జాయింట్స్ లేకుండా హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి మనకు. ఇంతేనండి, సింపుల్గా మనకు ఫ్రంట్ పార్ట్కి డిజైన్ కూడా వచ్చింది. ఇదే బార్డర్లో మనకు పళ్ళు దగ్గర కట్ చేయలేదు కదా, అది కట్ చేయకపోవడం వల్ల మనకు అది బెనిఫిట్ అనమాట. లేకపోతే ఎక్కడ అతుకులు వస్తాయో తెలీదు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కట్ చేయాలి ఇట్లా శారీలో చేసేటప్పుడు. ఇప్పుడు ఈ శారీ పార్ట్లో మనకి ఇక్కడ కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ కూడా మనము యూజ్ చేస్తే అసలు ప్లెయిన్గా వచ్చేస్తుంది కదా, ఫ్రాక్ బాగుండదు. అందుకని నేను ఇక్కడ ఇది కట్ చేసేస్తున్నా. చూడండి, కంప్లీట్గా ఈ ప్లెయిన్ పార్ట్ అనేది తీసేస్తున్నా. టోటల్గా కింద బార్డర్ వరకు స్ట్రైట్గా తీసేస్తున్నా. చూడండి, ఈ విధంగా కట్ చేసినాక ఈ కట్టు చెంగు ప్లస్ మనము పళ్ళు కూడా రెండు కూడా కట్ చేసినాం కదా, ఇవి రెండు తీసేసిన తర్వాత నాకు ఈ శారీ మొత్తం టోటల్ ఇప్పుడు 3 మీటర్స్ ఉందండి. 3 మీటర్స్ క్లాత్ని మనం ఇట్లా శారీ ఫోల్డ్ చేసినట్టుగా చేసి వేసుకున్నాను. చూడండి, టేబుల్ పైన. ఇప్పుడు పైనుండి మనం కింద వరకు చూసుకుంటే నాకు కరెక్ట్గా 45 ఇంచెస్ వస్తుంది. నాకు కావాల్సింది కూడా 45 ఇంచెస్. అయితే చిన్న బార్డర్ ఉంది కదా పైన, ఈ బార్డర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే ఫ్రిల్స్ మనం ఫ్రాక్ అటాచ్ చేసే దగ్గర బాడీ పార్ట్కి ఫ్రిల్స్ దగ్గర ఈ బార్డర్ ఉంటే అస్సలు బాగుండదు. అందుకని ఈ బార్డర్ ఇక్కడ కింద వచ్చేటట్టుగా చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. అయితే మీరు కూడా ఒకవేళ ఇలాంటి ఫ్రాక్స్ కుట్టాలంటే మీకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ ఐడియా చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను అనేది. అయితే ఇప్పుడు టోటల్గా ఇక్కడ నుండి నేనైతే బార్డర్ అయితే కట్ చేసేస్తున్నా. కింద బార్డర్ కట్ చేసేసి చూడండి, కరెక్ట్గా నేను బ్లూ వరకే తీస్తున్నాను. ఎందుకంటే ఆ బ్లూ ప్లేస్ కొంచెం ఎక్కువైంది కదా, మనం కుట్టిన తర్వాత 1 ఇంచు ఉంది, అది మనం 1/2 ఇంచు కుట్టుకున్న 1/2 ఇంచు మనకి కనిపిస్తుంది. అందుకని కరెక్ట్గా గ్రీన్ అండ్ బ్లూ లైన్ వరకే కట్ చేసిన. ఈ విధంగా కట్ చేసినాక ఇటు చూడండి, ఇటు తిప్పేస్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది అటాచ్ చేసేస్తా ఇట్లా. అప్పుడు మనకి డబుల్ బార్డర్ వస్తుంది. ఇది లైనింగ్ కోసం క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇది కూడా మనం ఇట్లానే సేమ్ శారీ లాగా ఫోల్డ్ వేసేసుకొని ఒకసారి పొడవు చెక్ చేసుకుంటే అయితే 3 మీటర్స్ తీసుకున్నానండి. మొత్తము పొడవు వచ్చేసి నాకు 42 ఇంచెస్ ఉంది, సరిపోతుంది. నాకు ఫ్రాక్ పొడవు వచ్చేసి 45 కదా, ఇది 42 ఉంది, సరిపోతుంది. ఫైనల్ అవుట్ఫిట్ ఈ విధంగా ఉంటుంది. మీరు తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.